మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎంత ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చారో ఇక్కడ యారాపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మాకు కూడా అంత ఘన విజయాన్ని చేకూర్చారు ప్రజలందరూ కూడా. దీనికి ఒకటే ఒక కారణం, 2014 నుంచి 2019 వరకు నేను చైర్మన్గా, ఇంకా తర్వాత నాతో పాటు అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు యనమల రంగబాబు, పోలంగి పరమేశ్వర్, పిల్లి శ్యాము, కాకినాడ రామకృష్ణ గారు ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా అయ్యన్ గోపి గారు అందరూ ఉన్నారు. మేము 95 సంవత్సరాల్లో ఒక ఎత్తు అయితే మేము చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఒక అద్భుతాలు సృష్టించాం. మీరు ఇవాళ ఇంత హాయిగా పీస్ఫుల్గా ఈ హాల్లో ఇంతమందికి మీరు కలిసి మాట్లాడటానికి, ఈ బిల్డింగ్ చాలా పాతపడిపోయినటువంటి బిల్డింగ్ ఉండేది మాకు. దాన్ని మన కార్పొరేట్ స్టైల్లో మొత్తం స్టేట్లోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. మాకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన మిగతా చైర్మన్ కూడా వచ్చి చాలా సంతోషించి నన్ను కావలించుకోవడం జరిగింది. అట్లాగే ఇది సెంట్రలైజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వచ్చిన కస్టమర్లు అందరూ పీస్ఫుల్గా వాళ్ళు వచ్చి హాయిగా ఒక గంట కూర్చొని వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళటానికి. లేకపోతే మేము వచ్చిన చైర్మన్కి వచ్చినప్పుడు మా చైర్మన్ ఛాంబర్లోనే ఏసీ ఉండేది కాదు అసలు. మా ఊరుగా చెవట్లు పట్టేస్తుంటే నాకు. తర్వాత నేనేదో ఏసీ వేసుకున్నా, అన్ని బ్రాంచీల్లో కూడా ఏసీలు వేయడం జరిగింది. ఇది కాకుండా గుంటూరు బ్రాంచ్ మేము వచ్చిన తర్వాత గుంటూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది, విశాఖపట్నం బ్రాంచ్ పెట్టడం జరిగింది, భీమవరం బ్రాంచ్ పెట్టడం జరిగింది, అమలాపురం బ్రాంచ్ పెట్టడం జరిగింది, తణుకు బ్రాంచ్ పెట్టడం జరిగింది, బొమ్మూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది, దానమపేట బ్రాంచ్ పెట్టడం జరిగింది. ఇన్ని బ్రాంచ్లు పెట్టాం. దానికి సంబంధించినటువంటి మనకి ఎంప్లాయ్మెంట్ నీడ్ ఉంది కనుక దానికి ఐబీపీఎస్ పాస్ అయినటువంటి నిష్ణుతులైనటువంటి కుర్రాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ తర్వాత కూడా ఇంకా దాని తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఇంకా అందులో బాగా ఈ బీకామ్, బిఎస్సి, ఎంఎస్సి చదువుకున్న వాళ్ళందరినీ కూడా మామూలుగా కూడా పేపర్లో వేసి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రకంగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వేయించాం. ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్గానే ఎక్కడ ఏ విధమైనటువంటిది లేకుండా అందరినీ కూడా కుర్రోళ్ళందరినీ చేసి పర్మనెంట్ కూడా మీ దిగేటవి పర్మనెంట్ కూడా జరిగింది. మీరు ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాల్లో కూడా 15% డివిడెండ్ ఇవ్వడం జరిగింది. 15% సుమారుగా అందులో ఉన్నటువంటి కస్టమర్లకి 1,70,00,000, 1,60,00,000, 1,80,00,000 అలా ఇప్పుడు ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇవ్వడం జరిగింది. మీ 19వ సంవత్సరం దిగిపోయిన తర్వాత 20 ఈ రోజు వరకు కూడా ఎవరికి 1 సంవత్సరం కూడా డివిడెండ్ ఇవ్వడం జరగలేదు. దీనికి కారణం ఏంటి? డివిడెండ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే బ్యాంకుని భ్రష్టు పట్టించారు ఉన్న 5 సంవత్సరాలు. కారణం 6 మాసాలు ఎవరో ఒక సబ్ కలెక్టర్ని తీసుకురావడం, చైర్మన్ పెట్టడం, ఆయనకి అవకాశం చేసుకునేటప్పటికి ఇంకొక ఆయన తీసుకురావడం, మళ్ళీ ఆమె చేసుకుంటే మళ్ళీ బోర్డును తీసుకురావడం. ఆ బోర్డు కూడా ఈ బ్యాంకుని ఎలా డెవలప్ చేయాలి, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఎలాగ మనం అందరిలో మన్నలు పొందాలని లేకుండా వాళ్ళ ఆలోచన వేరే ఆలోచనలో ఉండేది. ఇంక ఇవన్నీ ఇప్పుడు చెప్పడం అంత భావ్యం కాదు నాకు. ఇలాగ ఏదైతే మొత్తం మీద చాలా కరప్షన్ కూడా జరిగిపోయింది మా బ్యాంకులో. ఇవన్నీ కూడా నేనే వదలను, ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని బయటికి తెస్తాను. ఇంకేదంటే ఈ బ్యాంకు ప్రజలది, ఇది ప్రజల డబ్బు మళ్ళీ ప్రజల దగ్గర రావాలి అంటే నీవు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటా అంటే మీకు కారణం ఒకటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఒత్తు పుణ్యానికి తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశాను నేను డబ్బు 7 కోట్ల రూపాయలు. అది చాలా పెద్ద అచీవ్మెంట్, చిన్న విషయం కాదు. మాకు 7 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చింది. అలాగే ఎవరైనా సరే ఈ 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి బ్యాంకుకి సంబంధించిన డబ్బు తస్కరించినా
వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా వసూలు చేస్తారు. అందులో ఏమీ తేడా లేదు. ఇది కాకుండా సొంత నిధులు లేవు, అందు గురించి ఏమో సొంత బిల్డింగ్లు లేవు. అంటే జైల్ రోడ్లో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. కాతేరులో ఒక సొంత భవనం అంటే స్థలం కొని భవనం నిర్మాణం జరిగింది. అలాగే హెడ్ ఆఫీస్ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్లో కోఆపరేటివ్ బ్యాంక్కి ఇంత మామూలు ఒక ఇది పెద్ద సంస్థలో ఉన్నటువంటి బ్యాంకులకు కట్టడం జరిగింది. ఇవి కాకుండా ఒక జైల్ రోడ్లో ఒక ఫ్లోర్లో ఒక 1000 లాగర్ షాపు కూడా పెట్టడం జరిగింది. ఆ 1000 కూడా ఫుల్ అయిపోయింది. దాని ప్రతి సంవత్సరం సుమారుగా 5 నుంచి 6 లక్షల రూపాయలు వస్తుంది. మీ ఇచ్చిన తర్వాత ఎప్పటికీ సుమారు ఒక 50 లక్షల పైన వచ్చి ఉంటుంది. అంటే దాని మొత్తం డబ్బు ఎప్పుడో వచ్చేసింది. ఇది కాకుండా మీ వచ్చిన చాలా విపరీతమైన డిపాజిట్స్ వచ్చి దానికి తగ్గట్టుగా లోనింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు పరుగులు ఎట్టించేవాడు. ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా చాలా అట్లాగే మా సాయంలో 100 days ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ మినిస్టర్ గారు రాజనారాయణ గారిని తీసుకొచ్చి ఆ 100 days ఫంక్షన్ కూడా మా చేతుల మీదే జరగడం అది మా పూర్వజన్మ సుకృతం. ఇవన్నీ కూడా మాకు చేయడానికి ఏంటంటే పైనుండి ఫౌండర్ గారు అయినటువంటి సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఆయన ఆశీస్సులతోనే ఇంత డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన యొక్క ఆశీస్సులతోనే రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను డివిడెండ్ బ్యాంకులో ఉన్నటువంటి ఏ తరగతి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎవరైతే డివిడెండ్ వాళ్ళు దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. దాన్ని చెయ్యాలంటే ముందు శాప్లో ఉంది బ్యాంకు శాప్ అంటే అది శాప్లో ఉంటుండగా డివిడెండ్ ఇవ్వడానికి వీల్లేదు. దాన్ని ఏంటంటే ప్రతి 3 నెలలకి మానిటరింగ్ చేసుకొని లోనింగ్ చేసినటువంటి రికవరీ చేసుకొని దాన్ని అలాగా 4 సార్లు 3 సార్లు రిజర్వ్ బ్యాంక్కి 7% లోపు వచ్చింది అని అంటే వాళ్ళు శాప్ని తీసేస్తారు. అప్పటి నుంచి దీనికి ఒక 1 year పడుతుంది. ఇది ప్రాసెస్. ఫస్ట్ మా కర్తవ్యం ఏంటంటే ముందు ఆ శాప్లోంచి తీసేసి డివిడెండ్ ఇవ్వాలి. ఇవి ఎలా ఉంటుండగా డెవలప్మెంట్ కూడా యువత ఒకవైపు డిపాజిట్స్ ఒకవైపు లోనింగ్ చూసుకొని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని అవకాశం ఉంటే ఈ 1 సంవత్సరం పోయాక కాకినాడ కానీ దివాన్ చెరువు కానీ అమలాపురంలో కానీ ఈ సొంత స్థలాలు కొని బ్యాంకులు కట్టాలనే ఉద్దేశం కూడా ఉంది. ఎంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు అంటే మా మీద చాలా బాధ్యత పెట్టారు అర్థం. పూర్తిగా ఈ బ్యాంకు గత 5 సంవత్సరాలుగా ఎంత నష్టపోయిందో, ఎన్ని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయాయో ప్రతి ఒక్క ఖాతాదారులు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సిపి ఎలక్షన్ పెట్టకుండా ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసి కోర్టు వారు కూడా మీరు ఎలక్షన్స్ పెట్టండి అని ఆర్డర్ వేసిన చట్టం అంటే లెక్కలేదు, కోర్టు అంటే భయం లేదు. వారి స్వార్థం కోసం వారి కార్యకర్తల్ని నామినేటెడ్ పార్టీ కింద వేసేసి వాళ్ళు ఇష్టారాధన చేసేస్తుంటే కనీసం ఎంత గౌరవంగా మీకు పదవులు ఇచ్చామో మన పార్టీకి కానీ మాకు కానీ మంచి పేరు తీసుకురండి అన్న నాయకులు ఎవరు లేరండి ఆ పార్టీలో. వాళ్ళు ఇష్టాసారంగా దుట్లోని ఆటలోని ఎన్నో స్కాములు జరిగిపోయినా సరే నమ్మకం ఎత్తుకు కూర్చున్నటువంటి నాయకులు. అలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాంక్ని నేను దిగిపోయిన తర్వాత ఎన్పిఏ రికవరీ కాక రిజర్వ్ బ్యాంక్ వారు సేవలు పెట్టేశారు. ఆ సేవలు పెట్టిన కారణంగా మన ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వారికి డివిడెండ్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు మాపై ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే
ముఖ్యంగా ఎన్పిఏ రికవరీ చేసి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన డివిడెండ్ ఇచ్చే కార్యక్రమం పూర్తి బాధ్యత చల్లాశంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం నిర్వహిస్తామని మీ అందరి తరఫున ఖాతాదారులకు వైనాట్ 175 ఏమైందో అదే విధంగా వైనాట్ 10 వైనాట్ 12 అదే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అక్రమాల దౌర్జన్యాలు దోపిడీలతోటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేశారు. అదే విధంగా ఈ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అనే దాంట్లో ఖాతాదారుల్ని ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు చేసి ఈ బ్యాంకుని కోలుకోలేనంత స్థితికి కిందకి దిగదార్చడం జరిగింది. ప్రజలు ఇదంతా గమనించి 2013 నుంచి 18 వరకు చల్లా శంకర్రావు గారు ఈ బ్యాంక్ ఏం చేశారనేది ఆలోచించి ఒక పటిష్టమైన నమ్మకంతో 20,000 మంది ఓటర్స్, ఓ పక్కన వర్షం 4 రోజుల నుంచి, ఓ పక్కన బురద, అయినా సరే ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవ్వరూ లెక్క చేయకుండా కేవలం ఒకే ఒక మాట నమ్మకం, ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినట్లయితే మళ్ళీ ఈ బ్యాంక్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, మనకు మంచి రోజులు వస్తాయి, పేదవారు మధ్య తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు సభ్యులుగా ఉన్నటువంటి ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేయాలంటే ఒక చల్లా శంకర్రావు గారు వారి అనుచరుగా చేయగలదనే ఉద్దేశంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఓట్లు వేసి వైనాట్ 12 అనే దాన్ని ఖచ్చితంగా 12 ఇచ్చారు. మరొకసారి వైసీపీకి చెంపదెబ్బ కొట్టారు. ఇదైనా ఇప్పటికైనా గమనించి రాజమండ్రిలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా వైనాట్ 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 అని తిరగకుండా ఉండాలని ఆ పార్టీ వారికి తెలియజేస్తున్నాను. మరొకసారి మా ఖాతాదారులకి అదేవిధంగా డిపాజిట్ దారులకి అందరికీ కూడా మమ్మల్ని అందరినీ ఇంత ఘన విజయం మాకు కట్టబెట్టిన వారందరికీ కూడా మరొకసారి సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ